నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో బహిరంగ సభ నిర్వహించింది ఆంధ్రప్రదేశ్లో. అదే రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సూపర్ 6 సక్సెస్ పేరుతో నిర్వహించిన కూటమి ప్రభుత్వ బహిరంగ సభ సక్సెస్ అయిందని వారు చెప్తున్నారు. అసలు సూపర్ 6 అంతా పెద్ద మోసం, పచ్చి అబద్ధాలని వైసీపీ అధినేత జగన్ చెప్తున్నాడు. సూపర్ 6లో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందా లేదా అనే దానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నలు సంధించారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఉచిత బస్సు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్లు, ఇవన్నిటి గురించి ప్రశ్నలు సంధించిన కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వలేదన్నది వాస్తవం. దీని మీద ఎదురుదాడి చేస్తుందా, సమాధానం చెప్తుందా, లేదా ఎప్పుడు ఇస్తామనేది చెప్తారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే చాలా హామీల్లో సూపర్ 6 అనేది పెద్దగా వైఫల్యం చెందింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో 1-2 హామీలు అమలు చేశారు తప్ప చెప్పిన వాటి ప్రకారం అన్ని హామీలు చేయలేదనేది 100కు 1000% వాస్తవం అని చెప్పాలి. ప్రతి హామీని విస్మరించారు తప్ప 1-2 చేశారు, కథం అన్ని చేసినట్టు వాళ్ళే చెప్తున్నారు. పచ్చి అబద్ధం కూతలు కూస్తున్నారు. కానీ 1-2 చేశారు వాస్తవం. 4000 పింఛన్లు పెంచారు, కానీ అందరికి పెంచలే. 50 సంవత్సరాల పింఛన్లు ఇవ్వలే. ఇలాంటి వాటి గురించి కూడా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.